భద్రాచలం ట్రిప్‌లో ఇది మా లాస్ట్ డే. హోటల్ నుంచి గోదావరి బోటింగ్‌కి బయలుదేరాం. ఈ జర్నీలో ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంది. మనం బుక్ చేసుకున్న బోట్ వాళ్ళే మనకి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. స్టార్ట్ అయినప్పటి నుంచే మనకి సిగ్నల్స్ ఏమి ఉండదు. మనం ఫుల్‌గా జాలీగా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేసుకుంటా మనము బోటింగ్‌కి వెళ్ళొచ్చు. మాకు ప్రొవైడ్ చేసిన వెహికల్‌లోనే మరో ఫ్యామిలీ కూడా ఉంది. వాళ్ళు మాతో కలిసిపోయి బాగా మింగిల్ అయిపోయారు. ग्रीन का पसंद करनी और बिना पप कराई ना पप दीजिए मम्मी टोमेटो दीजिए क्वांटिटी కదా దాటితే కొంత తినలేరా. మేము ఇప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసామండి. చూడండి ప్లేస్ ఎలా ఉందో, కామ్గా పీస్‌గా చాలా బాగుంది. ఒంగోలు చికెన్ గోదావరి అమ్మలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా రెండు ఇవ్వండి అన్నీ ఇచ్చేసినారా. ఈ మూమెంట్స్ ఓట్స్ కన్నా ఫీల్ చేయాలి. చూడండి మేము ఎంత ఎంజాయ్గా ప్లేసుల కోసం పరిగెత్తుకుంటూ పోతున్నాము. చాలా పీస్గా ఉంది. మేము స్టార్టింగే వచ్చాం కాబట్టి మేము ఫ్రంట్ సీట్స్లోనే చూస్ చేసుకున్నామండి. బోట్ నుంచి వ్యూ చూడండి. అంతేనా? ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? కమాన్ చైర్స్ సరిపోలేదు, నా మీద కోపంగా ఉన్నారు అందరూ. ఆల్మోస్ట్ గుడ్ మార్నింగ్ టైం ఉందండి మనకి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసినటువంటి గెస్ట్లు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, స్వాగతం సుమంజలి తెలియజేస్తుంది. ఏర్పడ మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ పోచవరం అనే బోటింగ్ పాయింట్. ఆ పాపి కొండల నడుమ ఉన్నటువంటి మారుమూల గిరిజన ప్రాంతం తెల్ల దిబ్బలు అనే విలేజ్ మన ఎండింగ్ ప్లేస్. చూడండి, మన స్టార్టింగ్ ప్లేస్ లో గోదావరి డిస్టెన్స్ వచ్చి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది, అవునా? ఇక్కడ గోదావరి డెప్త్ వచ్చేసి 150 నుంచి 200 ఫీట్స్ ఉంటుందండి గోదావరి డెప్త్. ఈ రోజు మనం జర్నీ చేయబోయేది అంటాను. ప్రతి ఒక్కరు కూడా జై కొట్టాలి. వాళ్ళకి అక్కడ చూడండి, మన బోర్డుకి రైట్ లో చూడండి, లాంగ్ లో వ్యూ బాగుందా? అక్కడ దింపేస్తానండి. మా డ్రైవర్ గారికి కూడా గోదావరి మాత ఆశీస్సులు తీసుకుందాం. అది ఏమైపోయింది ఆల్మోస్ట్. యాక్చువల్గా ఇది విలేజ్ అండి, బిఆర్పురం మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్.
మన భద్రాచలం నుంచి బోటింగ్ ఎలాగుందో సేమ్ రాజమండ్రి నుంచి కూడా అలాగే బోటింగ్ ఉందండి. ఇలా చెప్పిన మా కెమెరామెన్ రాంబాబు గారు పైకి వచ్చేయండి సార్. చూడండి సార్, ముఖ్యంగా మీరు టెంపుల్లోకి ప్రవేశించే ముందు గుడి గోపురం వైపు చూడండి. ఏ కావాలి సార్. ముఖ్యంగా ఈ పేరెంటాల పల్లి ఫేమస్ ఏంటంటే బ్యాంబో చికెన్ బంగ్లా. ఈ గుడిలో ఒక రూల్ ఉంది, గంటని మాత్రం మనం ఒక్కసారి కొట్టాలి. మీ ప్లేస్ లో కూర్చోండి సార్. కొంచెం క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత తినొచ్చు. ఓకేనా? పండుగను మనదే అంటున్నారా? మా బోట్ లో ఫ్రంట్ డేస్ మీద ఫొటోస్ దిగిన వాళ్ళందరూ 2 స్టెప్లు వేసి వెళ్ళాలి. స్టెప్లు అయ్యో మీరంటే మంగళసూత్రం అటువంటి మండపం కోసం ఎక్కిందంట. మీది మాత్రం వేరే టైమింగ్ లేవదు. పిల్లలు అసలు వదిలేకండి. ఏం బయట తీయాలా? టాలెంట్ అండి. ఓకే, నీ పేరు నీ పేరు నాన్న ఏమన్నా? పెళ్లికి కావాల్సిన అక్షంతలు మా బోట్ మేనేజ్మెంట్ గారు భద్రాచలం దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అవి స్పెషల్ అండి మా బోట్ లో. సో యాక్చువల్లీ మార్నింగ్ నేను బోట్ మిస్ అవడానికి రీజన్ అదే, అవి తెచ్చే హడవల్లో వచ్చేసరికి బోట్ వెళ్ళిపోయింది. సార్ మీ 2 చేతులు ఇలా పట్టుకోండి. బోట్కి లెఫ్ట్ లో ఒక గ్రామం, ఇది కొల్లూరు అనే గ్రామం సార్. ఇక్కడ నుంచి మనకి పాపి కొండలు అండి. ఇక్కడ నుంచి మనకి పాపి కొండలు. ఇక్కడ నుంచి మేడం మేడం ఎక్కడ ఉన్నారండి? మేడం ఎక్కడ? ఈయనంత యాక్టివ్ ఉండడానికి రీజన్ ఏంటి మేడం? ప్రపంచం అంతా పడుకున్న తర్వాత వేస్తాడు. అదే కదా, అదే మనకు కావాల్సిన గోరుగల్లు పుట్టాను. కాకపోతే గడ్డ మీద పుట్టిన తెలుగు పుట్టని నేను ఇంత యాక్టివ్ ఉండడానికి నా యొక్క శ్రీమతి గారి పేరు 100% ఛాలెంజ్ చెప్తాను నేను. ఇది సార్ నిజంగా ఇంత పైరు ఉందా? నేను ఎప్పుడు సార్ మేడం ప్రేమ మీ ప్రేమ మేడం ఉన్నా కదా. ఇక్కడ లేని లోతు ఈ ఒక్క పాపి కొండల్లోనే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఈ పాపి కొండలో గోదావరి లోతు 200 అడుగుల పైన ఉంటుంది సార్. 200 ఫీట్స్ అబోవ్. ఎవరికైనా డౌట్ ఉంటే దిక్కు కొలుసుకోవచ్చు. లాస్ట్ టైం మా పాత డ్రైవర్ని దింపామండి, కాకపోతే టేప్ మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రాలేదు. లేదు సార్, లోపల గల్బెడ్ దగ్గర ఉంటుంది, ఆయనకి సెటిల్ అయిపోయాడు మొత్తం మీకు లాంటి వాళ్ళే. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకి పాపికొండలు. అయితే పాపికొండల్ని
పూర్వం పాపిడి కొండలు అని పిలిచేవారు. పాపిడి కొండలు ఎందుకు పాపిడి కొండలు అని పిలిచేవారంటే ఈ కొండల మధ్య ఈ గోదావరి ఏదైతే ఉందో ఈ గోదావరి మన తలపై పాపిడి ఉంటుంది కదా, తలపై ఉన్న పాపిడి వల్ల ప్రవహిస్తూ ఉంటుంది. సో అందువల్ల పాపిడి కొండలు కాస్త పాపి కొండలుగా మారాయి. పాపి కొండలు అసలు పేరు పాపిడి కొండలు. మొత్తం 78 కొండలు అండి, 78. అలా ఫ్రెండ్స్ బాగా డ్రైవర్ గారికి ఎవరు అడ్డుగా నిలబడద్దు, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఆయనకి అప్పుడప్పుడు కళ్ళు కనపడమండి. అడ్డుగా నుంచుంటే పాపికొండ కదా, నేరుగా తీసుకెళ్ళి ఏదో కొండకే కట్టండి. ఈతలాడు అసలు నాకైతే మా అమ్మకు ఒక్కడే పెద్ద. అది కాలం అమ్మట ఎర్ర నీళ్ళు వస్తాయి, అక్కడే కలిసి. అదే ఇందాక మీరు చూసే కదా పాములేరు ఒక కాలు ఉంది అదే. కాకపోతే ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఇసుక ఐలాండ్ మొత్తం ముడిపోయింది. ఒకప్పుడు అక్కడ భోజనాలు అదే ఇందాక చెప్పాను నేను. అనూష గారు మేడం, మాధవి మేడం, మణి గారు. సార్ ఇవన్నీ గుర్తున్నాను. ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో అక్కడ టీ స్నాక్స్ ఇస్తారు, తీసుకోండి. అయ్యయ్య వద్దమ్మా, పక్కన టీ కొట్టేటారు, డబ్బులు అయితే తీసుకోరు కానీ సుఖీ బాబా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకుండా. బోటింగ్ అయ్యాక మళ్ళీ మేము హోటల్కి రిటర్న్. ఈ ట్రిప్ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయింది. భద్రాచలం నుంచి మా హోమ్ టౌన్కి మళ్ళీ ప్రయాణం. ఈ ట్రిప్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. జై శ్రీరామ్, జై గోదావరి అమ్మ.